మగాడు బాధలో ఏడిస్తే చేతకానివాడ్లా చూస్తారు. అతను బయట నవ్వుతుంటాడు, కాని లోపల ఎంత బాధ ఉందో ఎవరికి తెలీదు. ఇంట్లో బాధ్యతలు, బయట పని ఒత్తిడి, చెప్పలేని సమస్యలు అన్నీ ఒంటరిగా మోస్తాడు. ఎవరైనా అడిగితే బాగానే ఉన్నాను అంటాడు, కాని నిజానికి అతను చాలా అలసిపోయి ఉంటాడు. ఏడవాలననిపించిన మగాడివి కదా అని తనే తనను ఆపుకుంటాడు. ఎందుకంటే సమాజం అతనికి నేర్పింది మగాళ్లు ఏడవకూడదు అని. కాని ఒకరోజు ఆపుకున్న భావాలన్నీ బయటపడతాయి. అప్పుడతను ఏడుస్తాడు. గట్టిగా కాదు, నిశ్శబ్దంగా. అది బలహీనత కాదు, అతను ఎంతకాలం బాధను దాచుకున్నాడో అదే. కాని ప్రపంచం మాత్రం అర్థం చేసుకోదు. ఒక మాటతో తీర్పు చెప్తుంది, చేతకానివాడు అని. మగాడికి కూడా మనసు ఉంటుంది, అతనికి బాధ ఉంటుంది, అతనికి ఏడవాలనిపిస్తుంది. ఏడవడం తప్పు కాదు, బాధను బయటపెట్టడం తప్పు కాదు. ఎందుకంటే మగాడు కూడా మనిషే.